హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు ఎల్వి హోమ్ లాగ్ ఛానల్. ఈరోజు నేను మిక్సీ క్లీనింగ్ చూపిస్తున్నానండి. ఇలాగ తెల్లగా ఉండే మిక్సీలు తెచ్చుకున్నామంటే వైట్వి ఈ విధంగా చాలా మరకలు పడతాయండి. కలర్ వైట్ ఉండేది ఎప్పుడు తెచ్చుకోకూడదు. నాకు తెలియక అట్లా తెచ్చుకున్నానండి. చాలా మరకలు పడుతుంటాయి తొందరగా. కలర్ ఏవైనా కూడా మరకలు ఉన్నప్పుడు ఇట్లా తీసేసుకోవచ్చండి. పేస్ట్ ఇట్లా అయిపోయింటుంది కదండి, అదంతా వేస్ట్ చేయకుండా ఇదంతా ఇట్లా బ్రష్తో అంతా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నేను చిప్ప లేకుంటే చిప్పలోకి వేసుకున్నానండి. ఇది మామూలుగా ఒక గిన్నెలోకి వేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ వేసి తీసేసుకోవాలి. పేస్ట్ కట్ చేసేసుకున్నాను కదా, ఆ మూతలేకంతా రెండు వైపులా నీళ్ళు వేసి అంతా తీసేసుకోవాలండి. ఇట్లా చూడండి, కొంచెం నీళ్ళు కలిపి అంతా చేసేసినాం కదా. అయితే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే తెల్లగా వస్తుందండి. మిక్సీ కూడా బాగా షైనింగ్ కనపడుతుంది. ఇది ఎట్లయినా తెల్లది కొంచెం మరకలుగా ఉంటుంది కదా అండి. ఈ విధంగా చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట. తెల్లదైనా సరే, ఏ కలర్ ఉన్నా కూడా సరే, మరకలు పడినప్పుడు ఈ విధంగా చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. పేస్ట్ వేస్ట్ అయినట్లు ఉండదు, మనం క్లీన్ కూడా చేసినట్లు ఉంటుంది కదండి. అందువల్ల చూడండి, ఈ విధంగా బ్రష్తో అంతా ఎక్కడైనా సందులు అట్లా ఉంటే అంతా తుడిచేసుకుంటా ఉంటే ఇట్లా క్లీన్ అయిపోతుంది. ఇదంతా నీట్గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ తడి క్లాత్తో అంత నీట్గా తుడిచేసుకోవాలండి. ఒకటికి 2 సార్లు తుడిచేసుకొని మళ్ళీ వెట్ క్లాత్తో మళ్ళీ తుడిచేసుకోవాలి మిక్సీ. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలి. వైర్ కూడా అంతే అండి, మిక్సీ వైర్ ఉంటుందా, ఈ వైర్ కూడా అంతా తుడిచేసుకోవచ్చు. మరకలు అనేది ఉండదండి, నీట్ అయిపోతుంది అనమాట. షైనింగ్ బాగా వస్తుంది ఈ పేస్ట్తో ఈ విధంగా చేసుకుంటే. మనం కొత్త మిక్సీ కొన్నట్లు ఉంటుందండి. ఇప్పుడు తడి క్లాత్ వేసి తుడుస్తున్నాను. ఒకటికి 2 సార్లు నీళ్ళు అద్దుకొని తుడుచుకోవాలండి. ఇదంతా పేస్ట్ ఉంటుంది కదా, అందువల్ల ఈ విధంగా అయిపోయిన పేస్ట్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకోవచ్చండి. పడేస్తే ఏమొస్తుందండి, అందువల్ల చూడండి, ప్రతి చోట ఇట్లా అంతా నీట్గా తుడుచుకుంటూ వైర్ దగ్గర కూడా నేను బ్రష్ చేసి అంతా తుడిచేస్తున్నానండి. ఈ విధంగా మనం మిక్సీ క్లీన్ చేయకముందు చేసిన తర్వాత ఒకసారి చూడండి ఎంత నీట్ వచ్చి ఉంటుందో మిక్సీ. పదహైదు రోజులకోసారి, నెలకోసారి ఈ విధంగా చేసుకోవాలండి. మామూలుగా అయితే తుడుచుకుంటూ అంటాం మనం మిక్సీ వాడిన తర్వాత, కాకపోతే ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడైనా పేస్ట్ అయిపోయింది కదండి, అవన్నీ అట్లా పెట్టుకొని ఈ విధంగా చేసుకోవచ్చు మనం క్లీను. చూడండి ఎంత షైనింగ్ వచ్చిందో మిక్సీ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.